శుక్రవారం రోజున గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు. చినిగిన బట్టలను ఎవ్వరికీ దానం చెయ్యరాదు. ఆదివారం రోజున తులసి చెట్టుకు పూజ చెయ్యరాదు. శుక్రవారం రోజున పూజలను తీయరాదు. భార్యలు భర్తతో తగువకు దిగరాదు. పూజ చేసేటప్పుడు నుదుటున కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చెయ్యరాదు. తప్పకుండా కుంకుమను ధరించాలి. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన తరువాత చీపురులను నిలబెట్టకూడదు. సాయంత్రం సూర్యాస్తమయంలో ఎప్పుడూ కూడా పొరపాటున నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సూర్యాస్తమయంలో సంగమం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుని బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను, వేసుకోని చెప్పులను ఇంట్లో ఉంచుకోకూడదు. పగిలిన అద్దాన్ని ఇంటిలో ఉంచుకోకూడదు. భోజనం చేసే సమయంలో మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగును, ఉప్పును అరువుగా ఇవ్వరాదు. వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు. భోజనం చేసిన తరువాత ఒళ్ళుని విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను హేళన చేయరాదు. కడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలిపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళరాదు. చేతి గోళ్లను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒక అరిటాకును తేరాదు. భోజనం చేసిన తరువాత ఆ చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. 1 గంట సమయం తరువాత పడుకోవాలి. పెద్దల సమక్షంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప లోపల నిలబడి భిక్షను వేయరాదు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు. చాలామంది కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటడం మంచిది కాదు. బట్టలని, ఇంటిని శుభ్రం చేశాకే వచ్చే మురికి నీరుని కాలిపై ఎట్టి పరిస్థితుల్లోనూ పోసుకోకూడదు. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. అరుగుదల స్థాయి తగ్గుతుంది. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తుంచరాదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కడప పైన కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలను ఉండి కూడా విడిచిన బట్టలే కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబొట్టు లాంటివి తీసి పడుకోకూడదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించరాదు. శుభకార్యానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు కలిపి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసన పరులతో, మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు. ఇంటి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య మనస్పర్ధలు వస్తాయి.